హలో ఆల్, వెల్కమ్ బ్యాక్. ఈ రోజు వీడియో వామన్నం ఎలా చేసుకోవాలో చూసేద్దాం. క్లైమేట్ కూల్ గా ఉన్నప్పుడు వేడివేడిగా ఇలా వామన్నం తింటే హెల్త్ కి చాలా మంచిది అండ్ టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటది. ఇది సింపుల్ గా ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్ అయితే దీనికోసం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక అందులో వామ్ వేసుకోవాలి. వామ్ అనేది కొంచెం ఎక్కువే వేసుకోవాలి. వామ్ వేసుకున్నాక ఇలా వామ్ అనేది చిటపట అయిన తర్వాత అప్పుడు కరివేపాకున్న పచ్చిమిర్చి వేసుకోవాలి. కరివేపాకు పచ్చిమిర్చి కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మరీ కలర్ చేంజ్ అవ్వకూడదు, మీడియం గా ఫ్రై అవ్వాలి. ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్నాక ఇందులోనే కొద్దిగా ఉప్పు పసుపు వేసుకోవాలి. రైస్ లో వేసుకోవడం వల్ల టేస్ట్ అండ్ ఫ్లేవర్ అనేది బాగోదు. సో ఇలా ఆయిల్లో వేసుకోవడం వల్ల టేస్ట్ ఫ్లేవర్ అనేది చాలా అంటే చాలా బాగుంటది. ఇలా వేసుకున్నాక మనం ఆల్రెడీ కుక్ చేసి పెట్టిన రైస్ ని పొడి పొడిగా చేసుకుని ఇందులో వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని 2 మినిట్స్ లిడ్ క్లోజ్ చేసుకుంటే రైస్ అనేది పొడి పొడిగా ఉంటేనే ఈ టేస్ట్ అనేది బాగుంటది. ముద్ద అయిపోతే టేస్ట్ అస్సలు బాగోదు. సో పొడి పొడిగా ఉండేటట్టు చూసుకోండి. ఇలా పొడి పొడిగా అయ్యాక ఇందులో వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని 2 మినిట్స్ లిడ్ క్లోజ్ చేసుకోవాలి. ఎందుకంటే ఆ వాము ఫ్లేవర్ అనేది రైస్ కి పట్టాలి కదా. ఆ 2 మినిట్స్ క్లోజ్ చేసుకొని 2 మినిట్స్ తర్వాత సర్వ్ చేసుకుంటే టేస్టీగా వామన్నం అనేది రెడీ అయిపోతుంది. మీరు కూడా ట్రై చేయండి. ఎలా అనిపించిందో కమెంట్